Yes. Nice, no? So guys, previous session clear up? Okay. And today we'll discuss about the some hooks concepts. Okay. So create the class 15 and class 15.js. Okay. So React function component and so today we'll discuss about the concept of the difference between the controlled components and uncontrolled components. So so controlled components and uncontrolled uncontrolled components. So controlled components అంటే ఏంటి అండ్ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ కంట్రోల్డ్ కాంపోనెంట్ కానీ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ కానీ సో కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఈజ్ హ్యాండిల్డ్ బై ది ఏ కంట్రోల్డ్ కాంపోనెంట్ ఈజ్ React component state. Okay, so this is the basic state of React. Okay, so this is the React normal state. So this is the React normal state. So ఇక్కడ నార్మల్ స్టేట్ లో డిక్లరేషన్ అనేది ఏముంటది సో యూజ్ స్టేట్ సో యూజ్ స్టేట్ ఈస్ ద వన్ కంట్రోల్డ్ కాంపోనెంట్ సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఒక స్టేట్ ని మనమే కంట్రోల్ చేస్తాం సో స్టేట్ ని క్రియేట్ చేయాలన్నా ఆన్ చేంజ్ లోపల ఈ స్టేట్ అప్డేట్ చేయాలన్నా ఒక ఫామ్ తీసుకున్నప్పుడు ఆన్ చేంజ్ త్రూ మన ఈ స్టేట్ సెట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ మెథడ్ త్రూ వీఆర్ అప్డేటింగ్ ద వాల్యూ రైట్ సో ఇక్కడ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ వచ్చేసరికి వీఆర్ నాట్ రైట్ ఎనీథింగ్ సో this uncontrolled component is handled by the react okay సో ఇక్కడ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ అంటే ఏంటి ఇక్కడ వచ్చేసి యూజ్ స్టేట్ కంట్రోల్డ్ కాంపోనెంట్ అయితే ఇక్కడ యూజ్ రెఫ్ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది సో యూజ్ రెఫ్ అనేది ఈ హూక్ కాన్సెప్ట్ వచ్చేసి అక్కడ మనం యూజ్ స్టేట్ లోపల మనం ఏం చేసాం డామ్ లోపల వాల్యూ అనేది అప్డేట్ చేయాలి అని అంటే వీఆర్ మాన్యువల్లీ అప్డేటింగ్ ద వాల్యూ బట్ ఇన్ ద అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ ఇట్ స్టోర్స్ ద ఓన్ స్టేట్ ఓకే సో ఇక్కడ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ లోపల ఒక ఓన్ స్టేట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అండ్ యూజ్ రెఫ్ త్రూ వీఆర్ అప్డేటింగ్ ద వాల్యూ డైరెక్ట్లీ ఓకే సో ఆన్ చేంజ్ మెథడ్ లేకుండా యూజ్ రెఫ్ తోటి మనం డైరెక్ట్ గా వాల్యూ అనేది అప్డేట్ చేయగలుగుతాం సో యూజ్ స్టేట్ కి యూజ్ రెఫ్ అనేది ఎట్లా అప్డేట్ చేస్తాం అనేది చూద్దాం సో రెఫరెన్స్ సో యూజ్ రెఫ్ కాబట్టి యూజ్ రెఫ్ అని రాస్తున్నాం యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ సో యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ అన్నప్పుడు సో ఇక్కడ మనం ఫామ్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం సో సో ఇక్కడ కాంపోనెంట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి సో యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ సో యూజ్ రెఫ్ కాంపోనెంట్ ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను
సో యూజ్ రెఫ్ ని ఇంపోర్ట్ చేసా. యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసా అండ్ క్లాస్ 15th లో యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ కాల్ చేసా అండ్ యాప్ డాట్ జేఎస్ లోపల క్లాస్ 15 ని కాల్ చేస్తా. సో సేవ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం అండ్ కంట్రోల్ జే npm స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ టైము యూజ్ రెఫ్ అనేది స్మాల్ లెటర్ తోటి డిక్లేర్ చేసా కాబట్టి మనకి ఇష్యూ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే యూజ్ రెఫ్ ఎగ్జాంపుల్ తీసేసి నేను ఏం చేస్తా, ఒక వేరే కాంపోనెంట్, సో రెఫ్ ఎగ్జాంపుల్, సో రెఫ్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్, సో రెఫ్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ కాంపోనెంట్ ని ఇక్కడ కాల్ చేస్తాం. కంట్రోల్ ఎక్స్. సో రెఫ్ ఎగ్జాంపుల్ కాల్ చేసా అండ్ రెఫరెన్స్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసా. ఓకే, సో ఇక్కడ మనకు రెఫ్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నా. సో రెఫరెన్స్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఈ రెఫరెన్స్ ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ప్రీవియస్గా మనం టు డూ లోపల రాసిన ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఫామ్కి టు డూ లిస్టింగ్ అనేది యాడ్ చేసాం. సో అదే ఫంక్షనాలిటీ ఇక్కడ వర్కౌట్ చేద్దాం. సో కాన్స్ట్ అరే కమా సెట్ అరే. సో అరే సెట్ అరే అని ఒక స్టేట్ తీసుకుంటున్నా అండ్ యూజ్ స్టేట్ లోపల వచ్చేసి నేను ఒక అరే తీసుకుంటాను. సో అరే లోపల ఏ కమా బి సో తీసుకున్న ఈ అరేని కింద మ్యాప్ చేస్తాం. సో పారాగ్రాఫ్ లోపల లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని యాడ్ చేస్తున్నా అండ్ యూఎల్ లోపల ఇటరేట్ చేస్తా. సో అరే డాట్ మ్యాప్ ఎలిమెంట్ కామా ఐడి. సో రిటర్న్ ఈక్వల్ టు ఐడి యాడ్ చేసా అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎలిమెంట్ అన్నప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి యాడ్ అయిపోయినాయి అండ్ యూజ్ స్టేట్ ని కూడా ఇంపోర్ట్ చేస్తాం. యూజ్ స్టేట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫామ్ తీసుకొని ఆ ఫామ్కి ఒక ఫామ్ తీసుకుంటా. సో ఫామ్ లోపల నేను ఏం చేస్తాం, ఫామ్, సో ఫామ్ లోపల వచ్చేసి లేబుల్, సో లేబుల్ నేమ్ అండ్ ఏజ్. సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ యాడ్ చేసా అండ్ సో బ్రేక్ యాడ్ చేసిన అండ్ సేమ్ ఇక్కడ కూడా బ్రేక్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ టైప్ బటన్. సో బటన్ కాకుండా ఇన్పుట్ టైప్ సబ్మిట్ యాడ్ చేస్తా. సో సబ్మిట్ అని వచ్చేస్తుంది. ఓకే, సో సబ్మిట్ అన్నప్పుడు బటన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, సో
ఇక్కడ మనం ఈ ఇన్పుట్ లోపల ఈ వాల్యూస్ అనేటివి ఒక స్టేట్ కి అసైన్ చేసేది ప్రీవియస్ గా. సో ఇన్పుట్ అండ్ సెట్ ఇన్పుట్ అని తీసుకొని ఆ తీసుకున్న వాల్యూస్ ని సో ఇన్పుట్ కి అప్డేట్ చేసి ఆన్ చేంజ్ లోపల సెట్ ఇన్పుట్ కి వాల్యూస్ అనేటివి అప్డేట్ చేసేది. సో ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగర్ చేసేది. సో ఆ ట్రిగర్ చేసిన వాల్యూస్ అనేటివి మనం ఎట్లా అప్డేట్ చేసేది? సో ఇక్కడ నేను అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటా తీసుకుంటా. సో అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటా తీసుకొని నేమ్ ఏజ్ 2 ఫీల్డ్స్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ అరే ఆఫ్ ఆబ్జెక్ట్. సో కింద లిస్ట్ యాడ్ చేసిన, సో దాన్ని కూడా టేబుల్ చేస్తా. సో నేమ్ వచ్చేసి, ఏజ్ వచ్చేసి 22. సో కింద లిస్ట్ ఉంది కదా, సో దీన్ని టేబుల్ చేస్తా. టేబుల్ లోపల we have t head లోపల tr అండ్ tr లోపల th వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్ అండ్ ఏజ్. సో నెక్స్ట్ టేబుల్ హెడ్ అయిపోయింది. సో టేబుల్ బాడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి tr అనేది ఇటరేట్ అవ్వాలి. అండ్ ఇటరేషన్ కోసం td అండ్ td లోపల ఎలిమెంట్ డాట్. సో ఫస్ట్ వచ్చేసి id +1 ఎలిమెంట్ డాట్ నేమ్ అండ్ ఎలిమెంట్ డాట్ ఏజ్. సో టేబుల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్ లోపల సమ్ ఏదైనా వాల్యూ అనేది ట్రిగర్ చేస్తున్నాం అని అంటే ట్రిగర్ చేసే వాల్యూస్ అనేవి మనం కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్. ఓకే, సో గైస్ క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే? ఓకే, సో ప్రీవియస్ గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. సో క్లియర్ కదా అందరికి ఇక్కడ వరకు అయితే? ఎస్ సార్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రీవియస్ గా రాసిన కాన్సెప్ట్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తా, మనం ఎప్పుడైతే ఆన్ చేంజ్ రాస్తామో చేంజ్ చేసిన ప్రతిసారి ఆన్ చేంజ్ అనేది ట్రిగర్ చేసేది. సో ఆన్ చేంజ్ ట్రిగర్ చేయకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ రెఫరెన్స్ అని యాడ్ చేస్తా. సో రెఫ్ ఈక్వల్ టు, సో రెఫరెన్స్ కి సమ్ ఏదైనా ఒక వాల్యూ, సో నేమ్ రెఫ్ అని తీసుకుంటాను. సో ఇక్కడ వాల్యూ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో కాన్స్ట్ నేమ్ రెఫరెన్స్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ నుంచి వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేమ్ రెఫరెన్స్ ఎట్లయితే క్రియేట్ చేస్తానో నేమ్ రెఫ్ తో పాటు ఏజ్ రెఫ్, సో ఏజ్ రెఫ్ అని క్రియేట్ చేస్తాం. సో సేమ్ రెఫరెన్స్ వాల్యూ అనేది ఈ ఇన్పుట్ కూడా యాడ్ చేస్తాం. సో రెఫ్ ఈక్వల్ టు ఏజ్ రెఫ్, సో ఏజ్ రెఫ్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నేను ఈ వాల్యూస్ ఎప్పుడైతే అప్డేట్ అవుతాయో ఈ వాల్యూస్ అప్డేట్ అయినప్పుడు ఒక యూజ్ ఎఫెక్ట్ రాస్తా. సో యూజ్ ఎఫెక్ట్ రాసి, యూజ్ ఎఫెక్ట్ ఏ కేసులో వాడతాం, డిపెండెన్సీ యాడ్ చేస్తా. సో డిపెండెన్సీ లిస్ట్ అండ్ ఇక్కడ నేమ్ రెఫ్ అప్డేట్ అయినా అండ్ ఏజ్ రెఫరెన్స్ అనేది అప్డేట్ అయినా కానీ మనకు ఈ వాల్యూస్ అనేటివి అప్డేట్ అవ్వాలి. ఓకే, సో నేను వచ్చేసి ఏం కన్సోల్ చేస్తా, console dot log of name ref, console dot log of age ref. సో నేమ్ రెఫ్ ని ఏజ్ రెఫ్ ని కన్సోల్ చేస్తాను. ఓకే, సో చేంజ్ చేస్తా, ఏదైనా వాల్యూ అనేది అప్డేట్ చేస్తాం. సో యూజ్ రెఫ్ అనేది
ఇంపోర్ట్ చేయలేదు. సో యూజ్ స్టేట్ ఎట్లనైతే ఇంపోర్ట్ చేసామో, యూజ్ ఎఫెక్ట్ ఎట్లనైతే ఇంపోర్ట్ చేసామో, యూజ్ రెఫ్ కూడా సేమ్ అట్లనే ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, సో ఇంపోర్ట్ చేసా. అండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వాల్యూస్ అనేటి అప్డేట్ చేస్తాను. సో చేంజ్ చేసినప్పుడు నేను ఆన్ చేంజ్ రాయలేదు ఇక్కడ. ఓకే, సో ఆన్ చేంజ్ రాయకపోయినా కానీ మనకు వాల్యూస్ అనేటి ట్రిగర్ అవుతాయి చూడండి. సో ట్వెల్త్ 13th. సో ఇక్కడ నేను డిపెండెన్సీ లిస్ట్ యాడ్ చేసిన. అండ్ డిపెండెన్సీ లిస్ట్ లోపల నేమ్ రెఫ్ అండ్ ఏజ్ రెఫ్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ యాడ్ చేసా. ఒకసారి యూజ్ ఎఫెక్ట్ ని కన్సోల్ లో పెడతా, కమెంట్ లో పెడతా. కరెంట్ లోపలికి వచ్చేసి సో సారీ, ఇక్కడ నేను ఎంటీ స్ట్రింగ్ తీసుకోవాలి. ఇనిషియల్ గా మనం అప్డేట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో, అప్డేట్ చేసే వాల్యూ అనేది ఎంటీ స్ట్రింగ్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నా. అండ్ అందుకే మనకు వాల్యూ వచ్చేసి ఇనిషియల్ గా అన్డిఫైన్డ్ వచ్చింది చూడండి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, క్లియర్ చేస్తున్నా. అండ్ ఈ వాల్యూ చేంజ్ చేసిన ప్రతిసారి మనకు ఆ వాల్యూ అనేది ట్రిగర్ చేయాలి. ఓకే, సో వాల్యూ ఈక్వల్ టు text equal to name def and use def. ఒకసారి నేను ఈ వాల్యూస్ అనేటి ఆన్ చేంజ్ లోపల ట్రిగర్ అవ్వవు. బట్ దానికోసం నేను ఏం చేస్తానంటే ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ని కన్సోల్ చేస్తా. ఓకే, సో ఫామ్ ని టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అన్నాం కాబట్టి ఆన్ సబ్మిట్ రాస్తా. అండ్ ఆన్ సబ్మిట్ లోపల హ్యాండిల్ సేవ్. సో హ్యాండిల్ సేవ్ అనే ఫంక్షన్ రాసా. సో కాన్స్ట్ హ్యాండిల్ సేవ్ ఈక్వల్ టు, సో ఈ తీసుకుంటా అండ్ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. సో ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ యూజ్ చేసి పేజ్ లోడ్ ని కంట్రోల్ చేస్తాం. సో ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు వాల్యూ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. సో ప్రివెంట్ డిఫాల్ట్, సో కామా పెట్టా ఇక్కడ. సో ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ యాడ్ చేసా. సో సమ్ వాల్యూస్ అనేటివి యాడ్ చేసా అండ్ సమ్ వాల్యూస్ అనేటివి యాడ్ చేసా. సో ఇనిషియల్ గా ఎంటీ వచ్చింది వాల్యూస్. సో సబ్మిట్ చేసా. సో సబ్మిట్ చేసినప్పుడు మనకి ఎప్పుడు ఎట్లా అప్డేట్ అయింది, సో ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసినప్పుడు ఇన్పుట్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇన్పుట్ లోపల ఉన్న కరెంట్ చూపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఇన్పుట్ లోపల ఉన్న కరెంట్ లో ఇన్పుట్ ఉంది. సో కరెంటు లోపల ఇన్పుట్ ఉంది. సో కరెంటు లోపల ఉన్న ఇన్పుట్ లోపల వాల్యూ ఉంది. సో ఇక్కడ వాల్యూ మనకు ఎంటర్ చేసిన వాల్యూనే ఉంది కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, సో ఈ సెకండ్ ఇన్పుట్ వాల్యూ లోపలికి ఏమొచ్చిందో చూద్దాం. సో ఇక్కడ సెకండ్ ఇన్పుట్ లోపలికి ఏమొచ్చింది, సెకండ్ ఇన్పుట్ లోపల మనం ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో దానికోసం మనం ఎక్కడ వచ్చిన వాల్యూస్, ఇన్పుట్ ని కన్సోల్ చేశాను, ఈవెంట్ ని కన్సోల్ చేశాను నేను. సో ఈవెంట్ లోపల ఉన్న కరెంట్ లోపల ఉన్న వాల్యూ. సో నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. ఓకే, సో నేమ్ రెఫ్ డాట్ కరెంట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ అన్నప్పుడు ఈ రెఫరెన్స్ కి ఉన్న కరెంట్ వాల్యూ ఏంటి, ఇన్పుట్ అనేది కరెంట్ వాల్యూ. సో ఈ కరెంట్ వాల్యూ లోపల ఉన్న వాల్యూ అనేది కావాలి మనకు. ఓకే, సో ఈ ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూ కావాలి అని అంటే సో ఐఎమ్ యూజింగ్ ద
వాల్యూ. సో వాల్యూ యూజ్ చేసినప్పుడు సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి మన ఇన్పుట్ లోపల ఏ వాల్యూ అయితే ఎంటర్ చేసామో ఆ వాల్యూ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగర్ చేసామా, సబ్మిట్ చేస్తున్నప్పుడు మనకు ఆ వాల్యూస్ అనేటివి వస్తాయి. సో ఆ వాల్యూస్ ట్రిగర్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ట్రిగర్ చేసుకోగలుగుతున్నాం. సో ట్రిగర్ చేసినాం అని అంటే ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూస్ అనేటివి ట్రిగర్ అయినాయి అని అంటే మనం ఈ వాల్యూస్ని టేబుల్కి యాడ్ చేయలేమా గైస్? అర్థమైందా కాన్సెప్ట్? గైస్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా? సార్ ఒకసారి చెప్తారా? ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఫామ్ అనేది తీసుకున్నా. ఓకే. సో ఫామ్ తీసుకొని టైప్ అనేది టెక్స్ట్ తీసుకున్నా. అండ్ ఈ ఫామ్ రెఫరెన్స్కి ఈ ఇన్పుట్స్కి నేను ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది యాడ్ చేయకుండా ఒక రెఫరెన్స్ అనేది తీసుకున్నా. సో రెఫరెన్స్ ఈక్వల్ టు మనకు నచ్చిన నేమ్ ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ డిఫైన్ చేసుకున్న నేమ్ లోపలికి ఎట్లా క్రియేట్ చేస్తానంటే యూజ్ రెఫ్ తోటి క్రియేట్ చేస్తాను. సో యూజ్ రెఫ్ తోటి మనం క్రియేట్ చేసినాం అని అంటే ఆన్ చేంజ్ లోపల మనం ఈవెంట్ అనేది ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చిన ఈ రెఫరెన్స్ కి మనకు వాల్యూ అనేది ఆన్ చేంజ్ లోపల ట్రిగర్ అవుతుంది. సో రెఫరెన్స్ ఈక్వల్ టు నేమ్ రెఫ్, రెఫరెన్స్ ఈక్వల్ టు ఏజ్ రెఫ్. ఇట్లా నేను క్రియేట్ చేసిన వాల్యూస్ లోపలికి ఆన్ చేంజ్ లోపల మనం అప్డేట్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి స్టేట్కి అప్డేట్ అయిపోతాయి. సో అప్పుడు నేను ఎట్లా తీసుకోవాలి దీన్ని, నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సో నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సో నేమ్ రెఫ్ ఏజ్ రెఫ్ లోపల ఉన్న కరెంట్ లోపల ఉన్న వాల్యూస్. సో ఇక్కడ నేను కన్సోల్ చేస్తా నేమ్ రెఫ్ అండ్ ఏజ్ రెఫ్. సో ఏజ్ రెఫ్ని నేమ్ రెఫ్ని కన్సోల్ చేసినప్పుడు సబ్మిట్ క్లిక్ చేసా. సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ లోపల కరెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది మళ్ళీ. సో కరెంట్ లోపల మళ్ళీ ఇన్పుట్ ఉంది. సో కరెంట్ లోపల ఉన్న ఇన్పుట్ యొక్క వాల్యూ కావాలి. సో కరెంట్ లోపల ఉన్న వాల్యూ. సో వాల్యూ లోపల ఉంది కదా మనకు ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూ. మనం ఎంటర్ చేసిన వాల్యూ ఎక్కడ ఉంది, నేమ్ రెఫ్ లోపల, నేమ్ రెఫ్ని కన్సోల్ చేసినాం. సో నేమ్ రెఫరెన్స్ లోపల ఉన్న కరెంట్ లోపల ఉన్న వాల్యూ కాబట్టి నేను ఆ వాల్యూస్ కన్సోల్ చేశాను. సో ఇన్పుట్ లోపల మనం ఏ వాల్యూస్ అయితే ఎంటర్ చేసామో ఆ వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసిన ఫీల్డ్ అలా ఏంటి, రెఫరెన్స్. సో ఈ రెఫరెన్స్కి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, సో యూజ్ రెఫ్ నుంచి ఆ వాల్యూస్ అనేటివి క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం యాడ్ చేసిందల్లా ఓన్లీ 2 థింగ్స్. సో నేమ్ రెఫ్ అండ్ ఏజ్ రెఫ్. ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ ఎట్లా క్రియేట్ చేసినాం, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ రెఫ్. యూజ్ రెఫ్ తోటి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన వేరియబుల్ని రెఫరెన్స్ తోటి మనం వాల్యూ అనేది అప్డేట్ చేసాం. ఓకే. సో గైస్ క్లియరా? ఇక్కడ మనం యాడ్ చేసిందల్లా దిస్ వన్ ఉంది. ఓకే. సో రెఫరెన్స్ ఈక్వల్ టు నేమ్ రెఫ్ అండ్ సేవ్ చేసినప్పుడు ఆ నేమ్ రెఫరెన్స్ లోపలికి ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి అప్డేట్ అయిపోయినాయి. సో ఆన్ చేంజ్ అనేది దేని ట్రిగర్ చేయకపోయినా కానీ నేమ్ రెఫ్ అండ్ ఏజ్ రెఫ్ లోపలికి ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. సో నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అండ్ ఏజ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అన్నప్పుడు ఆ ఫీల్డ్స్ అనేది ట్రిగర్ అవుతాయి. ఓకే. సో క్లియరా ఎస్ సార్. గైస్, అందరికి క్లియరా? ఎస్ సార్. గైస్ అందరికి క్లియరా? సో ఎస్. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తా, ప్రజెంట్ మనకు ఆ వాల్యూస్ అనేటివి వచ్చేసినాయి అండ్ ఈ నేమ్ రెఫ్ని కరెంట్ డాట్ వాల్యూని నేను ఇక్కడ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో వేర్ నేమ్ ఈక్వల్ టు ఈ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అండ్ సేమ్ ఏజ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సో ఏజ్ అనే ఫీల్డ్ తీసుకున్నా. సో ఈ తీసుకున్న ఫీల్డ్స్ నేను ఏం చేస్తా, ఒక కొత్తగా ఇంకొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. సో నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో వేర్ ఓబీజే ఈక్వల్ టు ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో నేమ్ కామా ఏజ్. సో ఈ ఓబీజేని కన్సోల్ చేసినప్పుడు ఇక్కడికి నాకు వాల్యూస్ ఏమొస్తాయో చెప్పండి. ఎనీ గెస్?
సో ఓబీజేని కన్సోల్ చేస్తే ఇక్కడికి నాకు వాల్యూస్ ఏమొస్తాయి, ఎట్లా ట్రిగర్ అవుతుంది ఈ రెస్పాన్స్ అనేది. ఎనీ గెస్? ఓబీజేని కన్సోల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఎట్లా ట్రిగర్ అవుతాయి? ఇన్పుట్ లో ఇచ్చే వాల్యూస్. ఎస్, ఇన్పుట్ లోపల ఇచ్చే వాల్యూసే వస్తాయా ఎగ్జాక్ట్ గా. లైక్ ఎట్లా అంటే ఇట్లా వచ్చేస్తాయా. సో ఇన్పుట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ ఎంటర్ చేశాను, సో ఇట్లా వచ్చేస్తాయా యాజ్ ఇట్ ఈస్. సో ఆబ్జెక్ట్ అన్నప్పుడు మనకి కీ పేరు వాల్యూస్ ఉండాలి కదా, రైట్? సో నేను దీన్ని ఒకసారి కన్సోల్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇన్పుట్ లోపల నేను సమ్ వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, నేమ్ అండ్ ఏజ్. సో ఈ నేమ్ ఏజ్ అనేది మనం యాడ్ చేయలేదు. సో ఇట్లా నేను నేమ్ కోలన్ నేమ్ అండ్ ఏజ్ కోలన్ ఏజ్. ఓకే, సో నేమ్ కోలన్ నేమ్ ఏజ్ కోలన్ ఏజ్ అన్నప్పుడు ఈ నేమ్ అనే కీకి నేమ్ లోపల ఉన్న రెస్పాన్స్ అనేది వాల్యూ లెక్క వస్తుంది. ఏజ్ అనే కీకి ఏజ్ లోపల ఉన్న రెస్పాన్స్ అనేది ఏజ్ అనే కీకి వాల్యూ లెక్క అప్డేట్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ నేను నేమ్ కోలన్ నేమ్ అండ్ ఏజ్ కోలన్ ఏజ్ అనేది ఇవ్వకపోయినా కానీ ఈ కీ పేర్ వాల్యూస్ అనేవి ఎట్లా ప్రిపేర్ అయినాయి అని అంటే, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రెండు సేమ్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నేమ్ అని తీసుకుంటా. సో ఇన్పుట్ నేమ్ ఇన్పుట్ ఏజ్. సో ఇన్పుట్ నేమ్ అండ్ ఇన్పుట్ ఏజ్ అన్నప్పుడు సేమ్ డైరెక్ట్ నేను ఇట్లనే రాస్తా చూడండి. సో ఇన్పుట్ నేమ్ ఇన్పుట్ ఏజ్ అని యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని కన్సోల్ చేస్తే చూడండి. సో ఇన్పుట్ నేమ్ వాల్యూ, ఇన్పుట్ ఏజ్ వాల్యూ. సో మనం సింగిల్ వాల్యూస్ ఆబ్జెక్ట్ లోపల సింగిల్ వాల్యూస్ ఇన్పుట్ నేమ్ వాల్యూస్ అనేవి ఇచ్చేసినామనంటే ఇదే కీకి దీని లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అసైన్ అయిపోతుంది. ఈ కీకి దీని వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. సో గైస్ క్లియరా? అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్కి వచ్చేసి ఏఏ అని ఇచ్చా అండ్ బీబీబీ అని ఇచ్చా. సో ఏఏఏ అండ్ బీబీబీ అన్నప్పుడు ఏమవుతుంది, ఏఏఏ కోలన్ వాల్యూ. సో ఇన్పుట్ లోపల ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ లోపల మనం ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏకి ఏ వాల్యూ, బికి సెకండ్ ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. బట్ మనకు రెఫరెన్స్ ఎట్లా కావాలి, సో నేమ్ వాల్యూ, సో నేమ్ వాల్యూ, సో నేమ్ ఇట్లా నేమ్ కావాలి కాబట్టి నేమ్ కోలన్ ట్రిపుల్ ఏ. సో నెక్స్ట్ ఏజ్ కోలన్ ట్రిపుల్ బి. ఓకే, సో ఇట్లా నేను నేమింగ్ అనేది నేమ్ అని రాస్తా అండ్ బీబీబీ కాస్త ఏజ్ అని రాస్తా. ఓకే, సో ఇక్కడ కూడా నేమ్కి అప్డేట్ చేసా అండ్ ఏజ్కి అప్డేట్ చేసా. ఓకే, సో ఇక్కడ నేమ్కి అప్డేట్ చేసా, ఏజ్కి అప్డేట్ చేసా. సో ఈ వాల్యూస్ అనేటివి వచ్చినాయి. సో కన్సోల్ చేసినప్పుడు నేమ్ కోలన్ ఏజ్ ఆ వాల్యూస్ అనేటివి ట్రిగర్ అయినాయి. ఓకే, సో మనం రాసుకుంటే ఇట్లానే రాసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇట్లా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్మిట్ చేస్తున్నాం అండ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ సెట్ అరేకి ఈ వాల్యూ అనేది ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తాం. సో సెట్ అరేకి ఈ వాల్యూ అనేది అసైన్ చేస్తాం. సో వర్కింగ్ ఫైన్, ఓన్లీ లాస్ట్ వాల్యూ మాత్రమే అప్డేట్ అవుతుంది. ఓకే, సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది, సేవ్ చేయలేదా. సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఓన్లీ లాస్ట్ వాల్యూ మాత్రమే అప్డేట్ అయింది. సో డిస్పాచ్ this is the set array, సారీ అరే కదా ఇది మనకు. సో ఓబీజే అనేది యాడ్ చేసాం.
సెట్ అరే లోపలికి కొత్త అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటాను ప్రిపేర్ చేస్తాం. సో అప్పుడు ఏమైంది, మన ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూస్ అనేటివి వచ్చేసినాయి. సో దానికంటే ముందు మనకి ఏం కావాలి, ప్రీవియస్ గా ఉన్న అరే వాల్యూస్ కావాలి. సో అరే కమా ఓబీజే. ఓకే, 3 dots, sir. ఎస్ ఓన్లీ 2 డాట్స్ యాడ్ చేసా. సో 3 డాట్స్ అనేది యాడ్ చేసినప్పుడు మనకు రీఫ్రెష్ చేసా అండ్ రీఫ్రెష్ చేసి సమ్ డి అండ్ 25 సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ వాల్యూస్ అనేటి యాడ్ అయిపోయినాయి. ఓకే, సో గైస్ అందరు క్లియరా? సో దిస్ ఇస్ ద కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్. సో అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ అన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి యూజ్ రెఫ్. ఓకే, సో యూజ్ రెఫ్ is the uncontrolled component and we are not doing anything. Okay, so we are adding as a reference value and by default the functionality on change functionality input functionality is working inside of the use ref. Okay, so ఒకసారి react డాట్ dev కి వెళ్దాం. సో react డాట్ dev లోపల సో యూజ్ రెఫ్ అని సెట్ చేస్తున్నా. సో యూజ్ రెఫ్ లోపల ఇనిషియల్ గా మనం ఏ వాల్యూస్ అయితే తీసుకున్నాం ఆ వాల్యూస్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. బట్ ఇనిషియల్ గా మనం ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాం అండ్ ఎంటీ స్ట్రింగ్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇనిషియల్ వాల్యూ ఈక్వల్ టు యూజ్ రెఫ్ ఆఫ్ 0 అండ్ ఇన్పుట్ రెఫ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ ఆఫ్ నల్. సో ఇట్లా వాల్యూస్ అనేవి డిక్లేర్ చేసుకొని ఆ వాల్యూస్ ని కింద యూసేజ్ లోపల ఎట్లా రాస్తాం. సో ఇంటర్వెల్ ఐడి అండ్ ఇంటర్వెల్ ఆ వాల్యూస్ అనేవి ఎట్లా అప్డేట్ చేస్తాను అనేది చూస్తున్నాం ఇక్కడ. సో ఇంటర్వెల్ ఐడి రెఫరెన్స్ డాట్ కరెంట్ ఈక్వల్ టు రెఫరెన్స్ డాట్ కరెంట్ ప్లస్ 1 హ్యాండిల్ క్లిక్ అన్నప్పుడు ఈ రెఫరెన్స్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, హ్యాండిల్ క్లిక్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు రెఫరెన్స్ డాట్ కరెంట్ ఈక్వల్ టు రెఫరెన్స్ డాట్ కరెంట్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనేది వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, సో యూజ్ రెఫ్ is a React hook that lets you reference as a value that is not needed for the rendering. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ మనం రెండర్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ అనేది ట్రిగర్ అయిందా, మనకు అన్నెసెసరీ రెండర్స్ అనేవి కంట్రోల్ అయినాయి కదా. సో ఇక్కడ చూడండి, సో వాల్యూ దట్స్ నాట్ నీడెడ్ ఫర్ రెండరింగ్. సో ఆన్ చేంజ్ లోపల ట్రిగర్ అయ్యే రెండర్స్ అన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మనం ఇట్లాంటి ఫంక్షనాలిటీ అనేది వర్కౌట్ చేస్తాం. ఓకే, సో గైస్ క్లియర్ కదా అందరికి? Yes, sir. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ మీకు ఒక అసైన్మెంట్ అనేది చెప్తా. సో అది ట్రై టు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఒకసారి చెప్పిన తర్వాత అది డిస్కస్ చేద్దామంటే డిస్కస్ చేద్దాం, లేదంటే మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఓకే, సో నేను ఒక కాంపోనెంట్ అనేది తీసుకుంటున్నా అండ్ data.js. సో data.js లోపల నేను ఏం చేస్తానంటే సో లేబుల్ స్టేట్. సో స్టేట్ లోపల నెక్స్ట్ లేబుల్లో ఏం చేస్తానంటే సెలెక్ట్ యాడ్ చేసిన అండ్ సెలెక్ట్ లోపల ఆప్షన్స్ యాడ్ చేస్తాను. సో ఆప్షన్లో వచ్చేసి సో స్టేట్ తెలంగాణ, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కేరళ, ఇట్లా రాసా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇంకొక డ్రాప్ డౌన్ తీసుకుంటా. సెలెక్ట్ డ్రాప్ డౌన్ లోపల ఆప్షన్స్ హెచ్ఓడి నెక్స్ట్. సో ఇట్లా యాడ్ చేస్తున్నా నేను. సో ఈ స్టేట్ లో తెలంగాణలో సమ్ స్టేట్స్, ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో సమ్ స్టేట్స్, సో కేరళలో సమ్ స్టేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ కాంపోనెంట్ రన్ చేసినప్పుడు
సో సేవ్ చేస్తున్నా అండ్ క్లాస్ 15 లోపల రెఫరెన్స్ ఎగ్జాంపుల్ కాకుండా డేటా డాట్ జేఎస్ అనేది కాల్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసినప్పుడు తెలంగాణకు సంబంధించిన డేటా అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఆంధ్రప్రదేశ్ అనగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ అనేటివి మనకి ఇక్కడ ట్రిగర్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటా తీసుకొని ఇక్కడ ఈ డేటా లోపల ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటా తీసుకొని అరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటా లోపల మీరు చేంజ్ చేసినప్పుడు సో ఆ డేటా అనేది కూడా తీసుకుంటాను నేను. సో స్టేట్ కాన్స్ట్ స్టేట్ ఈక్వల్ టు సో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ డేటా. సో ఆబ్జెక్ట్స్ ఎట్లా తీసుకుంటా అంటే నేమ్ స్టేట్ నేమ్ వచ్చేసి సమ్ తెలంగాణ. సో తెలంగాణ కమా అండ్ ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్స్. సో డిస్ట్రిక్ట్స్ లోపల ఇక్కడ ఏం చేస్తాను నేను హెచ్ఓడి నెక్స్ట్ వరంగల్ ఓకే. సో ఇట్లా వాల్యూస్ అనేటివి తీసుకుంటాం. సో నెక్స్ట్ స్టేట్కి నెక్స్ట్ సంబంధించిన దానికి వచ్చేసి వాల్యూస్ అనేటివి యాడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్. సో శ్రీకాకుళం నెక్స్ట్ విజయనగరం నెక్స్ట్ విశాఖపట్నం సమ్ వాల్యూస్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ తెలంగాణ తర్వాత కేరళ. సమ్ కొల్లం అండ్ తిరువనంతపురం. నెక్స్ట్ వన్ ఈస్ కొట్టాయం. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న డేటా ఎట్లా అంటే ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసినప్పుడు సెకండ్ డ్రాప్ డౌన్ లోపల ఈ తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేటివి డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిస్ట్రిక్ట్ అండ్ ఈ డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. సో గైస్ ఇది వర్కౌట్ చేయగలుగుతారా? ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయగానే తెలంగాణ అన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేటివి అప్డేట్ అయిపోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేటివి అప్డేట్ అయిపోవాలి. సో కేరళ అన్నప్పుడు మనం డ్రాప్ డౌన్ లోపల తీసుకున్న ఆ వాల్యూస్ అనేటివి ఇక్కడ అప్డేట్ అయిపోవాలి. ఇది వర్కౌట్ చేయగలుగుతారా ఆన్ చేంజ్ లోపల? ఎస్ సార్, ఒకసారి చేస్తాం. ఓకే, అండ్ మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఒకవేళ డిస్కస్ చేద్దామన్నా కానీ డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్లో డిస్కస్ చేద్దామా లేదంటే నెక్స్ట్ సెషన్లో మీరు ట్రై చేసిన తర్వాత డిస్కస్ చేద్దామా ఒకవేళ రాకపోతే? నెక్స్ట్ సెషన్లో చేద్దాం సార్. ఓకే, అండ్ సెషన్ అయితే అంటే అసైన్మెంట్ అయితే అర్థమైంది కదా అందరికి? క్లియరా అసైన్మెంట్ అయితే? Yes, sir. ఓకే, సో మీరు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది తీసుకోండి. అండ్ తీసుకున్న ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ తెలంగాణ కింద ఉన్న డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న డిస్ట్రిక్ట్స్, కేరళ కింద ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేవి రెఫరెన్స్ లెక్క తీసుకోండి. సో ఇక్కడ ఆప్షన్స్ లోపల కూడా మీరు బైండ్ చేసేటప్పుడు ఏం చేయండి, ఈ స్టేట్ని ఇటరేట్ చేసి ఇందులో ఉన్న నేమ్ని ఈ ఆప్షన్స్కి వాల్యూ లెక్క పాస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇందులో ప్రతిదీ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ తోటి వర్కౌట్ చేయగలుగుతాం ఇది ప్రతిదీ. ఓకే, సో ఒక ఐడియా అయితే ఉందా ఎట్లా వర్కౌట్ చేయాలి అనేది? 100% కాకపోయినా కానీ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలనేది ఒక ఐడియా ఉందా?
Yes, sir. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ టాస్క్. అండ్ మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఆ నాలెడ్జ్ తోటి ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ చేయొచ్చు. ఓకే, సో ట్రై టు వర్కౌట్ దిస్ థింగ్. ఓకే.